స్వామి వివేకానందకి 18 years ఉన్నప్పుడు ఫస్ట్ టైం రామకృష్ణ పరమహంస గారిని ఇక్కడే కలిశారు. స్వామి వివేకానంద ఫస్ట్ మీట్లోనే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుణ్ణి చూసారా అని. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు తడుముకోకుండా, నిన్ను నేను ఎంత క్లియర్గా చూస్తున్నానో అంతే క్లియర్గా, అంతకంటే మోర్ ఇంటెన్స్గా దేవుణ్ణి చూస్తున్నానని చెప్పారు. ఈ ప్లేసే దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్. మనం ఈ టెంపుల్ ఎంటర్ కాగానే మనకు కనిపించేది ఏంటంటే, యాజ్ మెనీ ఫెయిత్స్ సో మెనీ పాత్స్. ఎన్ని విశ్వాసాలు అన్ని మార్గాలు. ఇక్కడ 2 main బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకటి దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్, ఇంకొకటి రామకృష్ణ పరమహంస గారు ఉన్న బిల్డింగ్. ఈ బిల్డింగ్ పైకెక్కి స్వామి రామకృష్ణ పరమహంస గారు ఇలా అరిచేవాళ్ళంట, ఓ భక్తులారా ఎక్కడున్నారు, త్వరగా రండి అని. ఈ బిల్డింగ్ని 1855లో రాణి రాష్మణి గారు కట్టించారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, అప్పుడు మన కంట్రీ అనేది బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండేది. స్వామి రామకృష్ణ పరమహంస గారి సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ జరిగేటి. ఒకసారి ఆయన రూమ్లో ఉండేటప్పుడు టెంపుల్లో నుంచి గజ్జల సౌండ్ వినిపించేది. ఒక అమ్మాయి, ఎవరో కాదు కాళికామాత, గజ్జల సౌండ్ చేసుకుంటూ టెంపుల్ పైకి ఎక్కేదంట. అది విన్నటప్పుడు స్వామి రామకృష్ణ పరమహంస గారు కూడా ఈయన బిల్డింగ్ పైకి ఎక్కి చూసేవాళ్ళంట. అప్పుడు ఆయనకి ఆమె ఎలా కనిపించేదంటే, కాళికామాత ఆ టెంపుల్ పైనుంచి ఒక పక్క జుట్టు గాలికి వేలాడుతూ ఉంటే కలకత్తా నగరాన్ని లేదా గంగా వైపు చూస్తుండడం ఈయన చూసేవాళ్ళంట. ఈ టెంపుల్కి ఒకవైపు గంగా నది కూడా ఉంది. స్వామి వివేకానంద గారికి కొన్ని మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఇక్కడే జరిగాయి. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు తన కాల్ని స్వామి వివేకానంద మీద ఉంచారు. అప్పుడు స్వామి వివేకానంద గారికి వరల్డ్ మొత్తం డిసప్పేర్ కావడం అనిపించింది. అప్పుడు ఆయన భయంతో, మీరు నన్ను ఏం చేస్తున్నారు, ఇంటి దగ్గర మా తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు, మీకు తెలియదా అని అడిచారు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు గట్టిగా నవ్వి, అన్నీ ఇప్పుడే చేయాల్సిన పని లేదు, అది జరగాల్సిన టైంలో జరుగుతుంది అని అన్నారు.